హలో అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అపీల్. ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ అపీల్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అపీల్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అపీల్, అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీస్ సెక్షన్ 96 టు సెక్షన్ 99A అండ్ ఆర్డర్ 41. Appeals from appellate decrees section 100 to section 101. Introduction. Appeal. In law, an appeal is the process in which cases are reviewed by a higher authority, where parties request a formal change to an official decision. So, appeal ante entante in law, an appeal is the process. Appeal అనేది ఒక ప్రాసెస్ which కేసెస్ ఆర్ రివ్యూడ్ బై హయ్యర్ అథారిటీ. ఏవైతే మనకి కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ని మళ్ళీ రివ్యూ చేయడం అనేది జరుగుతుంది బై ఏ హయ్యర్ అథారిటీ. సో హయ్యర్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆల్రెడీ డిగ్రీ వచ్చిన కేసెస్ని మళ్ళీ రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం అపీల్ అంటాం. వేర్ పార్టీస్ రిక్వెస్ట్ ఏ ఫార్మల్ చేంజ్ టు యాన్ అఫీషియల్ డెసిషన్. సో ఏవైతే ఈ కేసుకు సంబంధించిన పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీస్ రిక్వెస్ట్ని ప్లేస్ చేస్తాయి. దేనికోసం? సో అఫీషియల్ డెసిషన్ ఏదైతే కోర్టు ద్వారా ఇవ్వబడిందో, ఏదైతే డిగ్రీ అనేది మనకి కోర్టు ద్వారా ఇవ్వబడిందో అందులో ఫార్మల్ చేంజెస్ ఏమన్నా ఉంటే కనుక వాటికి రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని మనకి రివ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రివ్యూ ప్రాసెస్నే మనం అపీల్ అని అంటాం. అపీల్ ఫంక్షన్ బోత్ యాజ్ ప్రాసెస్ ఫర్ ఎర్రర్ కరెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ క్లారిఫైయింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ లా. సో ఈ అపీల్ ఫంక్షన్ అనేది మనకి బోత్ యాజ్ ప్రాసెస్ ఫర్, ఈ యొక్క ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది? ఎర్రర్ కరెక్షన్. సో ఈ యొక్క ఫైనల్ డిగ్రీ వచ్చే ఈ యొక్క ప్రొసీడింగ్స్లో ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ క్లారిఫైయింగ్. సో నాకు ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ ఫైనల్ డిగ్రీ అనేది అనౌన్స్మెంట్ చేయడానికి వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ కానీ అండ్ ఇంటర్ప్రిటింగ్ లా. సో ఈ యొక్క ప్రాసెస్ మనకి లాకి రిలేటెడ్గా అన్వయించడానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ని క్లారిఫైయింగ్గా మనకి అనౌన్స్ చేసే పద్ధతి అనేది ఈ యొక్క అపీల్లో జరుగుతుంది. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫస్ట్ అపీల్. సో ఫస్ట్ అపీల్కి సంబంధించి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫస్ట్ అపీల్. అపీల్ ఈజ్ ది జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ బై హయ్యర్ కోర్ట్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ కోర్ట్. సో ఈ అపీల్ అనేది మనకు ఒక జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ అంటే న్యాయపరమైనటువంటి సమీక్ష, అంటే న్యాయపరమైనటువంటి పరీక్ష బై ది హయ్యర్ కోర్ట్. సో ఎవరు చేస్తారండి? హయ్యర్ కోర్ట్ అనేది చేస్తుంది. ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ కోర్ట్. సో ఏదైతే దిగువ కోర్టు ద్వారా ఒక డెసిషన్ అనేది, ఒక డిగ్రీ అనేది అనౌన్స్ చేయబడిందో ఆ డిగ్రీకి సంబంధించి మళ్ళీ జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఆ యొక్క జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో బై ది హయ్యర్ కోర్టు ద్వారా దాన్ని మనం అపీల్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ రీహియరింగ్ ఆఫ్ ది గ్రీవియన్స్ ఆన్ మెరిట్స్. సో ఈ కేసు ఏదైతే డిగ్రీ వచ్చిన కేసు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీహియరింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దేని బేస్ మీద అండి? గ్రీవియన్స్ ఆన్ మెరిట్స్. సో ఏదైతే పార్టీస్కి సంబంధించి రిక్వెస్ట్లు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే లాస్ లేదా గ్రీవియన్స్ అంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని మనకి రివ్యూ జరగడం అనేది జరుగుతుంది. ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 డస్ నాట్ లే డౌన్ హూ కెన్ ఫైల్ ఏ అపీల్. సో ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అనేది ఈ యొక్క అపీల్ అనేది ఎవరు వేసుకోవాలి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ అనేది చేయలేదండి. జనరల్లీ ద డిఫీటెడ్ పార్టీ అప్రోచెస్ ఏ హయ్యర్ అథారిటీ ఆర్ కోర్ట్ టు హ్యావ్ డెసిషన్ ఆఫ్ లోయర్ అథారిటీ ఆఫ్ కోర్ట్. సో జనరల్గా ఏంటంటే ఏదైతే డిఫీటెడ్ పార్టీ ఉంటుందో, సో ఏదైతే డిఫీటెడ్ పార్టీ మనకు కోర్టులో ఈ యొక్క డెసిషన్ని యాక్సెప్ట్ చేయలేదో సో దానికి రిలేటెడ్గా, సో దానికి సంబంధించి హయ్యర్ అథారిటీలో ఈ యొక్క అపీల్ అనేది ఈ లోయర్ అథారిటీ కోర్టుకి సంబంధించిన డెసిషన్లో రివ్యూ కోసం మనకి అప్రోచ్ అవడం జరుగుతుంది.
ఏ పర్సన్ హూ ఫైల్స్ అన్ అపీల్ ఈజ్ కాల్డ్ అప్లియంట్. సో ఏ పార్టీకి సంబంధించిన పర్సన్ అయితే మనకి ఈ యొక్క అపీల్ని ఫైల్ చేస్తారో వాళ్ళని మనం అప్లియంట్ అని అంటాం. ఆర్డర్ 41 లేస్ డౌన్ ది ప్రొసీజర్ రిలేటింగ్ టు ఫస్ట్ అపీల్. సో ఆర్డర్ 41 మనకి ఈ సిపిసిలో ఆర్డర్ 41 అనేది మనకి ఫస్ట్ అపీల్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది మనకి చెప్తుంది. ఎసెన్షియల్ గ్రేడియంట్స్ ఆఫ్ అపీల్. ద ఫాలోయింగ్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ అపీల్. సో ఫస్ట్ అపీల్కి సంబంధించి మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏ ఫైనల్ డెసిషన్ ఆర్ జడ్జ్మెంట్. సో మనకి ఫైనల్ డెసిషన్ అనేది రావాలి, అలాగే ఆ కేసుకి రిలేటెడ్గా జడ్జ్మెంట్ అనేది కూడా అనౌన్స్ అవ్వాలి. ఏ పర్సన్ అగ్రైవ్డ్ ఆర్ అన్సక్సెస్ఫుల్ పాత్. సో ఏ పార్టీ అయితే మనకి ఈ డెసిషన్ని యాక్సెప్ట్ చేయటం లేదో, ఈ డెసిషన్లో ఏ పార్టీ అయితే మనకి ఈ డెసిషన్కి సంబంధించి రివ్యూ కోరుకుంటుందో వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ మీద అగ్రైవ్డ్ ఆర్ అన్సక్సెస్ఫుల్ పాత్, సో వాటికి రిలేటెడ్గా మనం రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. రెడీనెస్ ఆఫ్ రివ్యూయింగ్ బాడీ టు అన్సర్టైన్ ది అపీల్. సో మనకి ఈ యొక్క ఏదైతే మనకి ప్రొసీజర్ రివ్యూయింగ్ బాడీ ఉందో దానికి సంబంధించి మనకి అపీల్ అనేది మనకి అప్రోచ్ అవటం వల్ల మనకి మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ అనేది రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్. సో మనకి అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్ సెక్షన్ 96 టు సెక్షన్ 99A అండ్ ఆర్డర్ 41. సో మనకి 1/1 సెక్షన్లో ఏంటనేది మనకి బ్రీఫ్గా చూద్దామండి. సెక్షన్ 96 అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్. సో ఒరిజినల్ డిక్రీస్ వచ్చిన తర్వాత ఏదైతే ఒరిజినల్ డిక్రీ ఉందో, సో ఒరిజినల్ డిక్రీ అని దేన్ని అంటామంటే, సో ఇనీషియల్గా మనకి సూట్ అనేది ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ అయిందో, సో ఆ ఇనీషియల్ కోర్ట్ ఇచ్చేటువంటి ఆ డిగ్రీని, ఫైనల్ డిగ్రీని ఒరిజినల్ డిగ్రీ అంటాం. ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాత మనకు అపీల్ అనేది స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 96 ఏం చెప్తుందంటే అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీస్. సో నాకు ఫస్ట్ కోర్ట్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ చేసేటువంటి డిగ్రీని మనం ఒరిజినల్ డిగ్రీ అంటాం. సేవ్ వేర్ అదర్వైజ్ ఎక్స్ప్రెసివ్లీ ప్రొవైడెడ్ ఇన్ ది బాడీ ఆఫ్ దిస్ కోడ్. సో మనకి సిపిసి కోడ్లో మనకి ఏంటండి, ఎక్స్ప్రెసివ్లీ ప్రొవైడెడ్ అంటే మనకి చాలా స్పష్టంగా ప్రొవైడ్ చేశారండి. సో దేని గురించి, ఈ యొక్క అపీల్ గురించి. ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో నాకు ఏ అదర్ లా అయినా కూడా నాకు టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్, అది ఫోర్స్లో రావడానికి కొంత టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది. సో ఆ టైం తీసుకునేటువంటి ఆ యొక్క టైం పీరియడ్లో అన్ అపీల్ షల్ లై, ఆ యొక్క గ్యాప్లో మనం ఏంటి అపీల్ అనేది లైబుల్ అవుతుంది ఫ్రమ్ ఎవ్రీ డిగ్రీ. సో ప్రతి డిగ్రీని కూడా మనం అపీల్ చేసుకోవచ్చు పాస్డ్ బై ఎనీ కోర్ట్. సో ఏ కోర్టు పాస్ చేసిన డిగ్రీకైనా సరే మనం ఖచ్చితంగా అపీల్ అనేది లైబిలిటీ ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ టు ది కోర్ట్ ఆథరైజ్డ్ టు హియర్ అపీల్స్ ఫ్రమ్ ది డెసిషన్ ఆఫ్ సచ్ కోర్ట్. సో మనకి ఏ కోర్ట్ అయితే తన యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ని ఆ యొక్క పర్టికులర్ కేసు మీద ఎక్సర్సైజింగ్ చేసిందో, ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏదైతే డిగ్రీ పాస్ చేసిందో ఆ యొక్క డిగ్రీకి రిలేటెడ్గా ఆథరైజ్డ్ టు హియర్ అపీల్ ఫ్రమ్ ది డెసిషన్ ఆఫ్ సచ్ కోర్ట్, ఆ యొక్క కోర్టు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డెసిషన్స్ మీద మనం అపీల్కి అనేది వెళ్ళచ్చు అని చెప్పి మనకి సెక్షన్ 96 మనకి చెప్తుంది. సో ఒరిజినల్ డిగ్రీ వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఒరిజినల్ డిగ్రీస్ దగ్గర నుంచి దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క ఫైనల్ డెసిషన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామో అపీల్కి అనేది వెళ్తాం. సెక్షన్ 96. సెక్షన్ 96 of 2 an appeal may lie from original decree passed ex parte. Okay, it is one of the remedies available to the defendant against whom an ex parte decree is passed. It's to file an appeal against such decree under this section. Through he may also file an application to set aside the ex parte decree. Decree passed in summary suit is also appealable. సో నాకు ఇక్కడ ఎక్స్ పార్టీ డిగ్రీ గురించి చెప్తుందండి. సో నాకు సెక్షన్ 96 ఆఫ్ 2 ఏం చెప్తుందంటే, సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, సో నాకు ఎక్స్ పార్టీ డిగ్రీ గురించి చెప్తుంది. సో నాకు ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక కేసులో మనకి 2 పార్టీస్ ఉంటాయి. ఒకటేంటి ప్లెయింటిఫ్, 2
డిపెండెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు ప్లెయింటిఫ్ అనే వ్యక్తి నాకు డిపెండెంట్కి ఎగెయినెస్ట్గా ఒక సూట్ అనేది ఫైల్ చేసాడో, ఆ ఫైల్ చేసినటువంటి సూట్ నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియేషన్ అయిన తర్వాత కేసు అనేది ఫైల్ అయిన తర్వాత దాని యొక్క ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నాకు కేసులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినాయో, సో నాకు 2 పార్టీస్ కూడా ఆ ప్రొసీడింగ్ డే రోజున కోర్టులో ప్రజెంట్ అవ్వాలి. ఫర్ సపోజ్ నాకు 1 పార్టీ, నాకు ఏదైతే డిపెండెంట్ పార్టీ ఉందో ఆ డిపెండెంట్ పార్టీ కనుక నాకు ప్రజెంట్ అవ్వకపోతే, ఆ యొక్క ప్రొసీడింగ్కి యాబ్సెంట్ అయితే కనుక, సో ఆ యొక్క ప్రొసీడింగ్ యాబ్సెంట్ అయిన రీజన్ తోటి సో నాకు కోర్ట్ ఏం చేస్తుందండి, సో ఈ ఎక్స్ పార్టీకి సంబంధించి నాకు ప్రొసీడింగ్స్ని చేస్తుంది. అంటే నాకు ఈ ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది నాకు పాస్ చేస్తుందండి. అంటే నాకు ఎప్పుడైతే నాకు ఆ యాబ్సెంట్ అయ్యాడో ఆ వ్యక్తి, సో నాకు ఆ ఎక్స్ పార్టీకి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత ఆ ఎక్స్ పార్టీ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఆ ఎక్స్ పార్టీ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత నాకు ఏమవుతుంది, ఎక్స్ పార్టీ ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినాయో, ఆ యాబ్సెంట్ అయినటువంటి ఆ ఎక్స్ పార్టీకి ఎగెయినెస్ట్గా నాకేంటి డిగ్రీ అనేది పాస్ అవుతుంది. సో నాకు ఏ పర్సన్ అయితే నాకు ఆబ్సెంట్ అయ్యాడో అతనికి ఎగెయినెస్ట్గా నాకు డిగ్రీ అనేది పాస్ చేస్తే దాన్ని ఎక్స్ పార్టీ డిగ్రీ అని అంటాం. సో ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఎక్స్ పార్టీ డిగ్రీ మీద నేనేంటి, ఎన్ అపీల్ మే బీ లైవ్ ఫ్రమ్ యాన్ ఒరిజినల్ డిగ్రీ పాస్డ్ ఎక్స్ పార్టీ, అంటే నాకు ఈ ఎక్స్ పార్టీకి రిలేటెడ్గా నాకు డిగ్రీ వచ్చితే కనుక ఈ ఎక్స్ పార్టీకి డిగ్రీకి కూడా నాకు అపీల్ అనేది లైబుల్ అని చెప్పి నాకు ఈ సెక్షన్ 96(2) అనేది నాకు సబ్సెక్షన్ 2 అనేది నాకు చెప్తుంది. సెక్షన్ 93(3) సబ్సెక్షన్ 3. సో నాకు నో అపీల్ షాల్ లై ఫ్రమ్ ఏ డిగ్రీ పాస్డ్ బై ది కోర్ట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ పార్టీస్. సో నాకు కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అంటే నాకు ఒక కేసులో ఏవైతే 2 పార్టీస్ ఉన్నాయో ఆ 2 పార్టీస్ కూడా నాకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి, ఆ 2 కూడా ఏంటి ఒక ఒప్పందానికి వచ్చి, ఆ యొక్క ఫైనల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ డెసిషన్ బేస్ చేసుకుని కోర్టు ద్వారా ఏదైతే ఒక డిగ్రీ పాస్ చేయించుకున్నాయో, ఆ ఫైనల్ అయినటువంటి ఆ డిగ్రీకి, ఆ కన్సర్న్డ్ పార్టీస్ వల్ల వచ్చిన డిగ్రీకి మనం సెకండ్ అపీల్కి వెళ్ళకూడదు, అసలు అపీల్కి వెళ్ళకూడదు, సెకండ్ అపీల్ అని కాదు. సో నో అపీల్ షాల్ బి లై, సో అపీల్ అనేది చేసుకోవడానికి లేదు. సో సెక్షన్ 96(3) క్లాస్ 3 అనేది మాకు చెప్తుంది. దిస్ సెక్షన్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్స్. సో ఈ సెక్షన్లో నాకు ఏం తెలుస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్స్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా బిఫోర్ కొన్ని కన్ఫర్మేషన్స్ ఇచ్చినా, లేదంటే కొన్ని కమిట్మెంట్స్ అనేవి మనకి ఫైనలైజ్ చేసుకున్నా, సో ఏమన్నా రాజీ కానీ ఒప్పందాలు కానీ చేసుకున్నా, అవి ఫైనలైజ్ అయిన తర్వాత వాటికి వ్యతిరేకంగా అనేది వాళ్ళు వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండేటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ని మనం ఏం చెప్తామండి, ఎస్టాపిల్స్ అంటాం. ఈ సెక్షన్లో మనకి ఎస్టాపిల్ అనేది, మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపిల్ అనేది మనకి కనిపిస్తుంది. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, ఏ పర్సన్ హూ గివ్స్ ది కన్సెంట్ టు డిగ్రీ బీయింగ్ పాస్డ్ అగైనెస్ట్ హిమ్ ఈజ్ later on stopped from the challenging the same. Thus consent decree is not appealable. సో ఈ రకంగా 2 కూడా నాకు పార్టీస్ ఒక కన్సర్న్ మీదకి వచ్చిన తర్వాత డిగ్రీ పాస్ చేయించుకుంటే, సో ఆ డిగ్రీ ఎప్పుడైతే నాకు ఫైనల్ అయిందో, ఆ ఫైనల్ అయిన తర్వాత ఆ డిగ్రీకి సంబంధించి ఈ 2 పార్టీస్లో ఏ పార్టీ అన్నా కనుక అప్పీల్కి వెళ్తే కనుక ఆ అపీల్ అనేది నాట్ అపీలబుల్. సో అక్కడ నాకు అపీల్ చేసుకునే లైబిలిటీ లేదు. హౌఎవర్ ఏ కన్సెంట్ డిగ్రీ బికమ్స్ అపీలబుల్. కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి కన్సెంట్ డిగ్రీ కూడా నాకేంటి అపీలబుల్ అండి, అంటే లైబుల్ అన్నమాట, అపీల్ చేసుకుంటానికి లైబుల్. ఎప్పుడు, వెన్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్ స్ట్రిక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాంప్రమైజ్ అరైవ్డ్ ఎట్ బిట్వీన్ ది పార్టీస్. నాకు ఈ 2 పార్టీస్ ఏవైతే నాకు ఒక మ్యూచువల్ కన్సెంట్ చేసుకున్నాయో, ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి నాకు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోయినట్లయితే, సో అలాంటి కండిషన్స్లో ఆ యొక్క కన్సర్న్ పార్టీస్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఒప్పందం అనేది మనకి ఫైనలైజ్ చేయబట్టం అనేది జరగదు. సో అలాంటి అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తాము, అపీల్కి అనేది వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి సెక్షన్ 93 ఆఫ్ క్లాస్ 3 సబ్సెక్షన్ 3 అనేది మనకి చెప్తుంది. సెక్షన్ 97 ఏంటంటే, అపీల్ ఫ్రమ్ ఫైనల్ డిగ్రీ వేర్ నో అపీల్ ఫ్రమ్
ప్రిలిమినరీ డిగ్రీ. సో జనరల్గా మనకి డిగ్రీస్ ఎన్ టైప్స్, 2 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ డిగ్రీ, రెండోది ఫైనల్ డిగ్రీ. సో నాకు ఇక్కడ ప్రిలిమినరీ డిగ్రీకి నాకు అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి. సో నాకు జనరల్గా ఏంటంటే సో ప్రిలిమినరీ డిగ్రీకి అపీల్ ఉంటుంది, అలాగే ఫైనల్ డిగ్రీ కూడా అపీల్ ఉంటుంది. సో నాకు ఏ కండిషన్స్లో నాకు ప్రిలిమినరీ డిగ్రీకి అపీల్కి వెళ్ళే ఛాన్స్ లేదు అనేది నాకు ఈ సెక్షన్ 97 అనేది చెప్తుంది. వేర్ ఎనీ పార్టీ అగ్రైవ్డ్ బై ప్రిలిమినరీ డిగ్రీ పాస్డ్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కోడ్ డస్ నాట్ అపీల్ ఫ్రమ్ సచ్ డిగ్రీ, he shall be precluded from disputing its correctness in any appeal which may be preferred from the final degree. సో ఒక కేసులో నాకేంటండి ఒక కేస్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక కేస్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ కేస్ ప్రొసీడింగ్స్లో నాకు ఫర్ సపోజ్ నాకు ప్రిలిమినరీ డిగ్రీ అనేది ఇచ్చింది. సో ఎప్పుడైతే నాకు ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చిందో ఒక పార్టీకి ఎగెనెస్ట్గా నాకు ఒక ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ అయిందో, సో ఆ ప్రిలిమినరీ డిగ్రీకి మనం ఏంటండి ఒకవేళ మనం అపీల్కి వెళ్ళాలంటే అదే టైంలో మనం అపీల్కి వెళ్ళాలి. సో ఆ ప్రిలిమినరీ డిగ్రీకి మనం అపీల్కి వెళ్ళకుండా సో మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ ప్రొసీడింగ్స్ అనేవి కంప్లీట్ అయ్యి మనకు ఫైనల్ డిగ్రీ అనేది నాకు అనౌన్స్మెంట్ అవుతుంది. వన్స్ ఫైనల్ డిగ్రీ అనేది నాకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒకవేళ మనం ప్రిలిమినరీ డిగ్రీకి ఎలిజిబుల్ అయ్యుండి మనం తెలిసి కూడా ప్రిలిమినరీ డిగ్రీకి అపీల్కి వెళ్ళలేకపోతే కనుక వన్స్ నాకు ఫైనల్ డిగ్రీ వచ్చిన తర్వాత నాకు ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించి అపీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ అనేది లాస్ అయినట్టే. సో అది మనం కరెక్ట్ అయినా సరే మనకు ఆ యొక్క టైం పీరియడ్ అనేది మనం యూజ్ చేసుకోలేకపోయాం కాబట్టి ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించిన అపీల్ కోసం సో మళ్ళీ మనకి ఆ ఛాన్స్ అనేది ఉండదు అని చెప్పేసి మనకి సెక్షన్ 97 చెప్తుంది. అపీల్ ఫ్రమ్ ఫైనల్ డిగ్రీ వేర్ నో అపీల్ ఫ్రమ్ ప్రిలిమినరీ డిగ్రీ. వన్స్ ఫైనల్ డిగ్రీ అనేది అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించిన అపీల్ అనేది చేసుకునే ఛాన్స్ మనకి లేదు. ఆ టైం పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి కరెక్ట్ అయినా సరే అపీల్ చేసుకోవడానికి రైట్ ఉన్నా కూడా ఆ టైం క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి వన్స్ ఫైనల్ డిగ్రీ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ డిగ్రీకి అపీల్ చేసుకునే ఛాన్స్ ఉండదు అని చెప్పి మనకి సెక్షన్ 97 అనేది మనకి క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 98 డెసిషన్ వేర్ అపీల్ హీర్డ్ బై 2 or more జడ్జెస్. సో నాకు డెసిషన్ అనేది నాకు వేర్ అపీల్డ్ హియర్ బై సో నాకు అపీల్ అనేది చేసుకున్నప్పుడు నాకు అక్కడ నాకు 2 or more జడ్జెస్ ఉంటే కనుక ఆ డెసిషన్ అనేది ఎలా తీసుకుంటాం అనేది మనకి సెక్షన్ 98 అనేది చెప్తుంది. వేర్ అండ్ అపీల్ ఈజ్ హియర్డ్ బై ది బెంచ్ ఆఫ్ 2 జడ్జెస్ ద అపీల్ షాల్ బి డిసైడెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఒపీనియన్ ఆఫ్ సచ్ జడ్జెస్ ఆర్ ఆఫ్ ది మెజారిటీ ఇఫ్ ఎనీ ఆఫ్ సచ్ జడ్జెస్. సో ఒక బెంచ్కి మనం ఒక అపీల్ అనేది తీసుకువెళ్ళాం. సో ఆ బెంచ్కి సంబంధించి మనకేంటి 2 or more జడ్జెస్ మనకు ఉన్నారు. సో ఎప్పుడైతే నాకు 2 or more జడ్జెస్ ఉన్నారో సో ఆ జడ్జెస్ వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అనేది ఇండివిజువల్ జడ్జిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ జడ్జిమెంట్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏ మెజారిటీ ఆఫ్ ది జడ్జెస్కి మనకి సేమ్ జడ్జిమెంట్ అనేది మ్యాచ్ అవుతుందో ఆ యొక్క మెజారిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జెస్ యొక్క జడ్జిమెంట్ అనేది మనం ఫైనల్ చేస్తాము. అది మనకి సెక్షన్ 98 అనేది చెప్తుంది. డెసిషన్ వర్ అపీల్ హియర్డ్ బై 2 or more జడ్జెస్. సో అలాంటి కేసెస్లో మనకి ఏంటి మెజారిటీ ఆఫ్ జడ్జెస్ ఇచ్చినటువంటి కేసు జడ్జిమెంట్ మాత్రమే మనకి ఫైనలైజ్ అవుతుంది అని సెక్షన్ 98 అనేది చెప్తుంది. సెక్షన్ 98 క్లాస్ 2. సో మనకి సెక్షన్ 98 క్లాస్ 2లో ఏంటంటే వేర్ దెర్ ఈజ్ నో సచ్ మెజారిటీ విచ్ concurs in a judgment varying or reversing the decree appealed from such decree shall be confirmed. సో నాకు ఇక్కడ సో మెజారిటీ అనేది కాసేపు పక్కన మెజారిటీ అనేది కాకుండా మనకి ఇక్కడ ఏంటి ఆ యొక్క జడ్జిమెంట్స్లో నాకు ఎప్పుడు నా జడ్జిమెంట్స్లో నాకేంటి డిఫరెన్స్ ఉండాలండి, రివర్స్ అనేది ఉండాలి, అంటే ఆపోజిట్ ఉండాలి. వాళ్ళ యొక్క డెసిషన్లో నాకు ఆపోజిట్ ఉంటే ఆ ఆపోజిట్ కూడా నాకు ఏ కండిషన్లో ఉంటే ఏం చేయాలి అని చెప్పేది మనకి సెక్షన్ 98(2). providing that where the bench hearing the appeal is composed of 2 judges belonging to a court consists of more than 2 judges and the judges composing the bench differ in opinion. వాళ్ళ యొక్క ఒపీనియన్లో డిఫరెంట్ ఉంది. నాకు 2 or more జడ్జెస్ నాకు బెంచ్లో ఉన్నప్పుడు ఒక కేసుకు సంబంధించి వాళ్ళ యొక్క జడ్జిమెంట్ అనేది అనౌన్స్ చేస్తే వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్లో డిఫరెన్సెస్ ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క ఫైనల్ ఒపీనియన్లో మనకి డిఫరెన్స్ ఉన్నట్లయితే కనుక అది కూడా ఆ ఒపీనియన్ దేని బేస్ మీద చూసుకుంటామండి,
ఆన్ ఏ పాయింట్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళ యొక్క ఒపీనియన్లో డిఫరెన్స్ ఉంటే కనుక, సో అలాంటి కండిషన్స్లో ఏం చేస్తామంటే దట్ మే స్టేట్ ది పాయింట్ ఆఫ్ లా అపాన్ విచ్ దే డిఫర్ అండ్ అపీల్ షెల్ దెన్ బీ హియర్డ్ అపాన్ దట్ పాయింట్ ఓన్లీ. సో ఏ పాయింట్ ఆఫ్ లా బేస్ చేసుకుని డిఫర్ చేసుకుంటుందో వాళ్ళ యొక్క డెసిషన్ అనేది, సో దానికి సంబంధించి మాత్రమే వన్ ఆర్ మోర్ ఆఫ్ ది అదర్ జడ్జెస్కి సంబంధించి అండ్ సచ్ పాయింట్ షెల్ బీ డిసైడెడ్. ఆ పాయింట్లో ఏది కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేయాలి అంటే డిసైడెడ్ ఎలా అవుతుందండి, అకార్డింగ్ టు ది ఒపీనియన్ ఆఫ్ ది మెజారిటీ. సో మెజారిటీ ఆఫ్ ది జడ్జెస్ ఏ పాయింట్ ఆఫ్ లాకి హై ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, సో ఆ మెజారిటీ ఆఫ్ జడ్జెస్ యొక్క డెసిషన్ బేస్ చేసుకుని మనకు అక్కడ కంక్లూజన్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్ ది జడ్జెస్ who have heard the appeal include those who first heard it. సో నాకు అక్కడ 2 or more జడ్జెస్ ఉంటే మెజారిటీ అనేది తీసుకుంటాం. అలా నాకు 2 or more జడ్జెస్ అనేది లేరు అనుకోండి, సో నాకు ఒక జడ్జే ఉంటే కనుక, సో నాకు ప్రీవియస్ కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ అనేది ఫైనల్ చేస్తాము. అప్పిలేట్ కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం ఫైనల్ చేయం. అది మనకి సెక్షన్ 98 క్లాస్ 2 అనేది చెప్తుంది. సెక్షన్ 98 క్లాస్ 3 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది, నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ బి డీమ్డ్ టు ఆఫ్టర్ ఆర్ అదర్వైజ్ ఎఫెక్ట్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లెటెస్ట్ పేటెంట్ ఆఫ్ ఎనీ హైకోర్ట్. అంటే నాకు ఇక్కడ ఏదైతే అప్పీలెంట్కి వెళ్తున్నాయో, ఏవైతే నాకు ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయో, సో నాకు ఈ కోర్టు ద్వారా ఈ సెక్షన్స్ కానీ రూల్స్ కానీ ఈ సెక్షన్స్కి సంబంధించి ఏవైతే మనకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అనేవి నాకు హైకోర్టుకి అప్లై అవ్వవు, ఓన్లీ ఫర్ సబ్ కోర్ట్ ఓన్సీ. నాకు ఏవైతే లోవర్ రేంజ్ అంటే నాకు ఏంటండి, సో నాకు సివిల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ఏవైతే వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి రిలేటెడ్ సెక్షన్స్ ఉన్నాయో అవి వాటి వరకే పరిమితం. అవన్నీ నాకేంటి హైకోర్టు యొక్క డెసిషన్స్ మీద ఈ రూల్స్ కానీ సెక్షన్స్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ కూడా మనకి చూపించడం అనేది జరగదు అని చెప్పి సెక్షన్ 98 క్లాస్ 3 అనేది మనకి చెప్తుంది. సెక్షన్ 99 నో డిక్రీ టు బి రివర్స్డ్ ఆర్ మాడిఫైడ్ ఫర్ ఎర్రర్ ఆర్ ఇర్రెగ్యులారిటీ నాట్ ఎఫెక్టింగ్ మెరిట్స్ ఆన్ జ్యూరిడిక్షన్. సో ఏ డిగ్రీ కూడా వన్స్ ఒకసారి డిగ్రీ అనేది అనౌన్స్ అయిన తర్వాత మనకి ఏ డిగ్రీ కూడా రివర్స్ నాట్ డిగ్రీ టు బి రివర్స్, దాన్ని రివర్స్ చేయడం కానీ ఆర్ మాడిఫైడ్ చేయడం కానీ ఫర్ ఎర్రర్ ఆర్ ఇర్రెగ్యులారిటీ నాట్ ఎఫెక్టింగ్ ది మెరిట్స్ ఆర్ జ్యూరిడిక్షన్. దాని యొక్క ఫైనల్ డెసిషన్ అనేది ఎఫెక్ట్ అవనంత వరకు దాంట్లో ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏ రకంగా కూడా మనం ఆ డిగ్రీని చేంజ్ చేయమని చెప్పేసి మనకు సెక్షన్ 99 అనేది చెప్తుంది. నో డిగ్రీ షెల్ బి రివర్స్డ్ ఆర్ సబ్స్టాన్షియల్లీ వేరీడ్ నాట్ షెల్ ఎనీ కేస్ be remanded in appeal on account of any misjoinder of parties or causes of action or any error, defect or irregularity in any proceedings in suit not affecting the merits of the case or of jurisdiction of the court. వన్స్ ఒక కోర్టులో ఒక కేసుకి సంబంధించి డిగ్రీ అనేది అనౌన్స్ చేసిన తర్వాత, సో ఒకవేళ అది అప్పీల్డ్ కోర్ట్ అయినా సరే, సో నాకు ఏమవుతుందండి, సో ఆ అప్పీల్డ్ కోర్టులో మిస్జాయిండర్ అంటే ఒక ప్రయారిటీ లేనటువంటి ఒక అన్నెసరీ పర్సన్ యాడ్ చేసిన, సో అలాంటి జాయినింగ్స్ జరిగిన, లేదంటే ఎర్రర్స్ ఉన్నా, లేదంటే ఇర్రెగ్యులారిటీ ప్రొసీడింగ్స్ ఉన్నా, ఉన్నా కూడా నాకు ఫైనల్గా దాని యొక్క డిగ్రీ ఫైనల్ డెసిషన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించినంతసేపు కూడా ఆ డిగ్రీలో కూడా మనం ఎటువంటి మార్పులు అనేవి చేయటం అనేది జరగదు. సో నో డిగ్రీ టు బి రివర్స్డ్ ఆర్ మాడిఫైడ్ ఫర్ ఎర్రర్ ఆర్ ఇర్రెగ్యులారిటీ నాట్ ఎఫెక్టింగ్ ది మెరిట్స్ ఆన్ జ్యూరిడిక్షన్. దాని యొక్క ఫైనల్ డెసిషన్లో ఎటువంటి మార్పు అనేది మనకు లేనప్పుడు ఇవన్నీ కూడా చేంజ్ చేయాల్సిన నెసెసిటీ అనేది లేదు డిగ్రీకి సంబంధించి. సో ఇది నాకు సెక్షన్ 99. సో ఒకవేళ నాకు దాని యొక్క ఫైనల్ డెసిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ చేంజెస్ చేయకపోవడం వల్ల, అక్కడ నాకు లా అనేది డెసిషన్ అనేది నాకేంటి జస్టిస్ అనేది జరగటం లేదు అన్న కండిషన్లో మాత్రమే మనకి డిగ్రీ అనేది అప్పీల్కి వెళ్తుంది తప్పించి దాని యొక్క మాడిఫికేషన్ జరుగుతుంది తప్పించి, సో ఇలాంటి కేసెస్లో మనం అప్పీల్ చేసుకోవడానికి లేదు. నో మాడిఫికేషన్స్ ఆర్ టు బి అలౌడ్ ఆర్ లైబుల్ అని చెప్పి మనకి సెక్షన్ 99 చెప్పడం జరుగుతుంది.
ఆర్డర్ 41 సిపిసి. ఆర్డర్ 41 సివిల్ ప్రొసీజర్ కోడ్ డీల్స్ విత్ ది అపీల్స్. సో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో నాకు ఆర్డర్ 41 దేని డీల్ చేస్తుంది? అపీల్స్ని ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్. సో ఒరిజినల్ డిక్రీస్ దగ్గర నుంచి మన అపీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ డిక్రీస్కి సంబంధించి అపీల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఆర్డర్ 41 అనేది డీల్ చేస్తుంది. వైల్ ఆర్డర్ 42 ఏంటి? సిపిసి మేక్స్ ది రూల్స్ ఆఫ్ ఆర్డర్ 41 అప్లికబుల్ టు ది అపీల్స్ ఫ్రమ్ ది అప్లియేటెడ్ డిక్రీస్. సో అప్లియేటెడ్ డిక్రీస్ అంటే అర్థం ఏంటంటే నాకు సెకండ్ అపీల్కి సంబంధించి ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ ప్రొసీడింగ్స్ నాకేంటి ఆర్డర్ 41కి సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ ఆర్డర్స్ ఉన్నాయో అవే నాకు అప్లికబుల్ అవుతాయని చెప్పేసి చెప్తుంది అన్నమాట. దస్ ద రూల్స్ అండర్ ఆర్డర్ 41 సిపిసి ఆర్ అప్లికబుల్ టు ది ఫస్ట్ అపీల్స్ యాజ్ వెల్ యాజ్ టు ది సెకండ్ అపీల్. సో నాకు ఆర్డర్ 41కి సంబంధించి రూల్స్ కానీ ఆర్డర్స్ కానీ నాకు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఫస్ట్ అపీల్కి ఎలా అయితే నాకు అప్లికబుల్ అవుతున్నాయో సేమ్ సెకండ్ అపీల్ అంటే అప్లియేటెడ్ డిక్రీస్ కూడా సంబంధించి నాకు అపీల్కి నాకు అవే నాకు అప్లికబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నది. అపీల్స్ ఫ్రమ్ అప్లియేటెడ్ డిక్రీస్. సో నాకు అపీల్స్ ఫ్రమ్ అప్లియేటెడ్ డిక్రీస్. ఇందాక ఏంటండి అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిక్రీస్. ఇక్కడ నాకు ఏంటంటే అపీల్స్ ఫ్రమ్ అప్లియేటెడ్ డిక్రీస్ అంటే నాకు సెకండ్ అపీల్స్ గురించి చెప్తుంది అన్నమాట. ఎక్కడ సెక్షన్ 100 టు సెక్షన్ 101 అండ్ ఆర్డర్ 42. సెక్షన్ 100 సెకండ్ అపీల్. సెక్షన్ 100 అనేది మనకి సెకండ్ అపీల్ గురించి చెప్తుంది. సేవ్ వేర్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ది బాడీ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ బై ఎనీ అదర్ లా ఫ్రమ్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో నాకు ఇక్కడ ఏంటంటే సో నాకు సెకండ్ అపీల్కి సంబంధించి సేవ్ వేర్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ది బాడీ ఆఫ్ ది కోడ్. నాకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో నాకు ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ చాలా స్పష్టంగా నాకు ప్రొవైడ్ చేయబడిందండి. ఏంటి సెకండ్ అపీల్ గురించి ఆర్ బై ఎనీ అదర్ లా ఫ్రమ్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. నాకు ఏదైనా ఒక ఫైనల్ డిగ్రీ కానీ లా కానీ నాకు టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్లోకి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఆ యొక్క టైం గ్యాప్ పీరియడ్లో ఏంటి అండ్ అపీల్ షాల్ బి లై టు హైకోర్ట్. సో హైకోర్టుకి నాకు అపీల్ వెళ్తుంది. ఫ్రమ్ ఎవ్రీ డిగ్రీ పాస్డ్ ఇన్ అపీల్ బై ఎనీ కోర్ట్ సబ్ ఆర్డినేట్ టు హైకోర్ట్ ఆన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్ నేమ్లీ. సో నాకు హైకోర్టుకి నాకు అపీల్ వెళ్ళాలి అంటే నాకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే నాకు సాటిస్ఫై అవుతాయో అలాంటి కండిషన్స్లో మాత్రమే నాకు హైకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు. లేదంటే మనకు హైకోర్టుకి అపీల్ చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి నాకు సెక్షన్ 100 చెప్తుంది. ఓన్లీ కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మాత్రమే మనకు ఒబే చేస్తున్నట్లయితే కొన్ని ఫాలోయింగ్ గ్రౌండ్స్ బేస్ చేసుకుని మాత్రమే మనం ఇక్కడ హైకోర్టుకి అపీల్ అనేది లైబిలిటీ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ చెప్తుంది. ద డెసిషన్ బీయింగ్ కాంట్రరీ టు లా ఆర్ టు సమ్ యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా. సో నాకు ఇక్కడ డెసిషన్ అనేది నాకేంటి కాంట్రరీ టు ది లా. సో నాకు కాంట్రరీ టు ది లా అంటే నాకు లాకి విరుద్ధంగా ఏమైనా డెసిషన్స్ తీసుకున్నట్లయితే కనుక లేదంటే నాకు ఫోర్స్ ఆఫ్ లా జరిగినట్లయితే కనుక నాకు అలాంటి కండిషన్స్లో అలాంటి డిగ్రీస్కి సంబంధించి మన అపీల్ అనేది హైకోర్టుకి చేసుకోవచ్చు. ద డెసిషన్ హ్యావింగ్ ఫెయిల్ టు డిటర్మైన్ సమ్ మెటీరియల్ ఇష్యూ ఆఫ్ లా ఆర్ యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా. సో నాకు డెసిషన్ అనేది నాకు ఫెయిల్ అయిందండి. ఇందులో మెటీరియల్ ఇష్యూస్ని డిటర్మైన్ చేసేటువంటి ప్రాసెస్లో కానీ లేదంటే ఫోర్స్ ఆఫ్ లా జరిగినా కూడా అలాంటి కండిషన్స్లో కూడా నేను హైకోర్టుకి నేను అపీల్ అనేది చేసుకోవచ్చు. ఏ సబ్స్టాన్షియల్ ఎర్రర్ ఆర్ డిఫెక్ట్ ఇన్ ది ప్రొసీజర్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్ ఆర్ బై ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ which may possibly have produced error or defect in the decision of the cause upon the మెరిట్స్. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఏదైతే నాకు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉందో ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి లాస్ లేదంటే అదర్ లాసెస్ సంబంధించి అదర్ కోడ్స్కి సంబంధించిన లాసెస్ కానీ అదర్ లా ప్రొసీజర్ కోడ్లో కానీ ఏవైతే ఉన్నాయో అవి నాకు అడాప్ట్ చేసుకోకుండా నాకు
ఫైనల్ డెసిషన్ అనేది తీసుకున్నట్లయితే, అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల నాకు ఫైనల్ డెసిషన్ అనేది ఎఫెక్ట్ అయితే, అలాంటి కండిషన్స్లో మనకేంటి డిగ్రీ అనేది నాకు అప్పీల్కి అనేది హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించిన లాస్ కానీ, లేదంటే అదర్ లా ప్రొసీజర్ కోడ్స్ అంటే అదర్ ప్రొసీజర్లకు సంబంధించినటువంటి అదర్ ప్రొసీజర్ కోడ్స్కి సంబంధించిన లాస్ కానీ నాకు ప్రాపర్గా అడాప్ట్ చేసుకోకుండా నాకు ఫైనల్ డిగ్రీ కానీ జడ్జిమెంట్ కానీ ఇచ్చినట్లయితే, ఆ యొక్క డెసిషన్ అనేది నాకు ఎఫెక్ట్ అవుతుంటే, లాకి వేరియేట్ అవుతుంటే, జస్టిస్ అనేది వేరియేషన్ అవుతుంటే కనుక అలాంటి కండిషన్స్లో మనం ఏంటి ఆ యొక్క డిగ్రీకి సంబంధించి మనం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి సబ్సెక్షన్ సి చెప్తుంది. సో దీస్ ఆర్ ది గ్రౌండ్స్ ఫర్ సెకండ్ అప్పీల్. సెక్షన్ 101 సెకండ్ అప్పీల్ ఆన్ నో అదర్ గ్రౌండ్స్. సో ఏ గ్రౌండ్స్ మీద మనకి సెకండ్ అప్పీల్కి వెళ్ళటానికి లేదు, నో సెకండ్ అప్పీల్ షల్ లై ఎక్సెప్ట్ ఆన్ ది గ్రౌండ్స్ మెన్షన్ ఇన్ ది 100. సో నాకు సెక్షన్ 100లో ఏవైతే గ్రౌండ్స్ మెన్షన్ చేశారో ఆ గ్రౌండ్స్ లేని పక్షంలో మనకి సెకండ్ అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి లేవు, సెకండ్ అప్పీల్కి వెళ్ళే లైబిలిటీ అనేది లేదు అని చెప్పి మనకి సెక్షన్ 101 అనేది చెప్తుంది, 101 మనకి చెప్తుంది. Order 42 CPC. It's Order 42 CPC description. The rules of Order 41 shall apply so far as may be appeals from appellate decrees. సో నాకు ఏవైతే రూల్స్ 41కి ఉన్నాయో అవే నాకు రూల్స్ అండ్ ఆర్డర్స్ కూడా నాకు 41 42 కూడా అప్లియేట్ డిక్రీస్ కూడా అప్లై అవుతున్నాయి. ఏ కాపీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ సివిల్ రెవెన్యూ కోడ్ యాజ్ ది కేస్ మే బీ వేర్ అన్ ఇష్యూ వాజ్ రిమిటెడ్ టు సచ్ కోర్ట్ ఫర్ డెసిషన్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క డెసిషన్ అనేది నాకు ఫైనల్గా నాకు ఈ 41 42 ఆర్డర్స్ బేస్ చేసుకుని ఆ రెండిటికి రిలేటెడ్గా కామన్గా ఏవైతే రూల్స్ అండ్ లాస్ ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మనకి ఫైనల్ డెసిషన్ అనేది వాటి డిపెండెంట్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. రెండిటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సేమ్ అని చెప్పి మనకు ఆర్డర్ 42 ఆఫ్ సిపిసి చెప్తుంది. సో ఇది మనకి అప్పీల్కి సంబంధించి ఫస్ట్ అప్పీల్ అండ్ సెకండ్ అప్పీల్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి సంబంధించి యూట్యూబ్ షార్ట్ కూడా మీకు చేయటం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టైంలో మీరు అన్ని పాయింట్స్ రివ్యూ చేసుకోవడం కోసం ఆ వీడియో చూసినట్లయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ టు ఆల్.